అదే చెప్పేసారు తెలంగాణలో ఉన్నారు సరే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది రియాలిటీలో ఉంటాం కదా దేశంలో కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పమనండి సరే మాట్లాడదాం మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం తుక్కుగూడ సభ గురించి మాట్లాడడం కాబట్టి ఆయన అదే క్లారిటీ ఇచ్చింది సరే రామరెడ్డి గారు ఏదైతే తుక్కుగూడ సభలో వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారో డెఫినెట్గా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రేపు అక్కడే సభ పెట్టుకుంటున్నాము దీని ద్వారా వాళ్ళు ఏదైతే పంచ్ న్యాయం పెట్టుకున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము దాంతోపాటు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది బీజేపీ ఈ 10 ఏళ్లలో ఏం చెయ్యలేదు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం కాబట్టి తుక్కుగూడ సభ ద్వారా బీజేపీ పని తుక్కు అవుతుంది అని చెప్తున్నాను ఇప్పుడు అట్లా సెంటిమెంట్తోని ఇంతకుముందు ఓ దగ్గర మీటింగ్ పెడితే గెలిచినాం కాబట్టి మళ్ళీ పెడితే అంటే ఏ పార్టీ ఎన్నికల్లో ఓడిపోదిగా ఆ సెంటిమెంట్ నిజంగా పనిచేస్తారు అందరికీ అన్ని కలిసి రావు కదా ప్రస్తుతం వాళ్ళకి అది కలిసి వచ్చింది వాళ్ళకి ఎక్కడ కలిసి రాలేదు దేశంలో గత 10 సంవత్సరాల్లో కాంగ్రెసు ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే మేము గెలిచిన చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఏంటంటే వేరే పార్టీ మీది కోపంతో నెగటివ్ ఓటు కాంగ్రెస్కు ఇక ఇప్పుడు కాంగ్రెసే ఉంది కాబట్టి దాన్ని ఓడగొట్టాలంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు చెప్పింది ప్రశాంత్ కిషోరే కాదు కేసీఆర్ మీది కోపంతో కాంగ్రెస్ ఓటేస్తారు తప్ప కాంగ్రెస్ ఓ మంచి పార్టీ వీళ్ళు మంచి లీడర్ వేయలేదు అది అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు ఇప్పుడు నిజంగా అసెంబ్లీ ఎలక్షన్ మరి 38% ఓటు వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి 37 అదే 1% 37% వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి వాషౌట్ పరిస్థితి ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ కూడా ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఓటేరు రేవంత్ రెడ్డి చూసి ఎందుకు వేస్తారు ఇప్పుడు ఆయన చూసినా ఆయన అనుకున్నా కానీ ఏమైంది 2 లక్షల రుణం డిసెంబర్ ఎన్ని వస్తాయి ఇచ్చిన హామీలు ఏంది చేసిన 100 రోజులలో 6 అందు కదా 6 హామీలు 6 గ్యారంటీలు రైతు రుణమాఫీ కానీ మన ఇప్పుడు రైతులు సగం పంట దాదాపు 30% 40% పోయింది సరే కరువులో పోయిందో కరెంట్లకు పోయిందో పోయింది మిగిలిన దానికి ఇప్పుడు 5 ఎకరాలు పెట్టిన రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాలు పారింది దానికి ఇస్తానన్న బోనస్కు జీవో ఇవ్వలేదు ఇంతవరకు మరి ఎక్కడ పోయింది వాళ్ళ గ్యారంటీలు కర్ణాటకలో కానీ కర్ణాటకలో ఇప్పుడు మన సర్వే చేస్తే కూడా ఏముందంటే పరిస్థితి కర్ణాటకలో బీజేపీ 22-23 సీట్లు మరి ఆ 140 ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీ వాషౌట్ పరిస్థితి కర్ణాటకలో కూడా కాబట్టి మనకు ఇంతకుముందు రామకృష్ణ ఎగ్జామ్ టైంలో చూసినాం మన లోక్సభలో 28లో 24 కాంగ్రెస్ గెలుచుకొని మళ్ళీ గవర్నమెంట్ రామకృష్ణ ఎగ్జామ్ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు ఏ పార్టీ అధికారం లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు అధికారం ఇది చూస్తారు అది అందుకే బీఆర్ఎస్కి ఆ పరిస్థితి వచ్చింది లేకుంటే 37% వచ్చిన బీఆర్ఎస్ 14% వచ్చిన బీజేపీ కానీ ఎందుకు వెనకపోద్ది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది మాకు బీజేపీకే పోటీ వాస్తవం కూడా అదే ఆ పరిస్థితి ఎందుకంటే మోడీని చూసి ఓటేస్తారు రాహుల్ గాంధీ చూసి ఓటేయరు అది కేసీఆర్కి చెప్పుతున్న దానికి ఏముంది మేము పోయి ఏం చేస్తాం మీ ఎవరి గవర్నమెంట్లో చేరుతారంటే ఏమీ లేదు అని చెప్పుకోవడానికి మేము ఈ ప్రభుత్వంలో చేరుతాం ఈ పని చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి అందుకే 37% నుంచి ఇప్పుడు 10% 12% ఎందుకో పడిపోయింది మరి మోడీ అనేది మేము ఇంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నాం చేసి మోడీ ఏం చేసినట్టు కూడా చెప్పినాం 9 లక్షల కోట్లు తెలంగాణ ఖర్చుల బుక్ కూడా ఇచ్చినాం తర్వాత సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ పీరియడ్ 10 ఏళ్ల పాలన ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు చెప్పమని బాంబ్ బ్లాస్ట్ దేశంలో ఇప్పుడు జరిగినాయా మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ కానీ మళ్ళీ బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ మరి బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంటే జరగట్లేదు ఈ వీళ్ళ మత రాజకీయాలు వీళ్ళు మత రాజకీయం చేసి బీజేపీని అంటారు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి రాహుల్ గాంధీది కాశ్మీర్లో మన కాశ్మీర్ దేశ వ్యతిరేక నాయకుడు ఈ దేశం ముక్కలు కావాలి అని మాట్లాడుతుంటే ఇట్లా పట్టుకొని ఉన్న వీడియో ఉంది ఏం మాట్లాడుకుంటారు రాహుల్ గాంధీ గులాం నబీ ఆజాద్ ఇటువంటి వీళ్ళు చేసి మొన్న కూడా ఏమన్నా రాహుల్ గాంధీ మళ్ళీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని పిలిస్తే ఆగ్ లజ్జాయికి తీసుకు దేశానికి తగలబడిపోతుంది అంటాడు బీజేపీ గెలిస్తే దేశం ఏందా మాటలు అంత ఊర్వలేంత భయం ఎట్లాగో బీజేపీ గెలుస్తుంది ప్రజల్లో ఈ విధంగా అక్కడ ఆయన ఒక టైప్ పెట్టాడు గుజరాత్ అది వేరే సింపతి వేరు ఇక్కడ ఆగ్ లజ్జాయి అంటే అది నువ్వు దేశద్రోహం మాటే కదా ఇటువంటి పరిస్థితి వచ్చింది సో వాళ్ళకు ఆ ఇండి కూటమి ఉంది కానీ ఇండి కూటమిలో ఎవరు కమ్యూనిస్టులు ఇండి కూటమిలో ఉన్నారా లేదా మమతా బెనర్జీ ఉన్నదా లేదా ఆ కూటమిలో పొత్తు అవుతుందా లేదా జార్ఖండ్ సీఎం ఇండి కూటమి నుండు జైలు ఉండు ఢిల్లీ సీఎం ఇండి కూటమి నుండు జైలు ఉన్నాడు జార్ఖండ్లో కాంగ్రెస్ ఎంపీ దగ్గర 353 కోట్ల నగదు దొరికింది ఐటీ వాళ్ళు దాడి చేస్తే దేశంలో రికార్డ్ అది హైయెస్ట్ మళ్ళీ అధికారం లేరు కేంద్రంలో గత 8-9 ఏళ్ళ నుంచి సో ఈ పరిస్థితిలో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయి అప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఏ కుంభకోణం ఆరోపణ వచ్చిందా
ఆర్థిక పరిస్థితి 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. రైల్వేలు, రోడ్స్, ఎన్ని విమానాలు ఎన్ని 74 నుంచి 150 పైపోయినాయి విమానాశ్రయాలు. అంత డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ డెవలప్మెంటు, సంక్షేమము, సురక్ష. చైనా ఇప్పుడు వీళ్ళు పంచ అంటారు కదా, 5 సూత్రాలు ఏదో పంచన్యాయం. ఇంతకుముందు పంచశీలని పెట్టాడు నెహ్రూ, పంచశీల పథకం చైనాతోటి. ఏమైంది? ఘోరంగా ఓడిపోయింది. దేశం ఓడిపోయింది. చైనాతో 1962 వార్. మరి అంతకుముందు అది మన మిత్ర దేశము, ప్రపంచం మొత్తం తిరిగి చైనాకు సాయం ప్రచారం చేసిండు. మనకు యూఎన్ఓ సెక్యూరిటీ కలుస్తా అంటే మాకొద్దు, చైనాకి ఏమన్నాడు. వారైంది ముందొచ్చింది. మీ తెలంగాణ 1957 ఎప్పుడొచ్చిన పంచశీల ముందొచ్చింది. మీ వ్యవహారంలో మేము చొక్కేయకూడదు. ఇంకా మనం పంచశీల ఎందుకు? భారతంలో పంచశీల ఎందుకు వస్తుంది? పంచశీల అని చెప్పండి. పోనీ ఎట్లా వస్తుంది భారతంలో? సబ్జెక్ట్ దగ్గర, కాన్సెప్ట్ దగ్గర, సైన్స్ దగ్గర బీజేపీ వాళ్ళతో మాట్లాడాలి. అది ఒప్పుకోండి. కానీ సో కాబట్టి ఏంటంటే ఈ పంచశీలు, అది 6 సూత్రాలు, ఈ 20 సూత్రాలు ఇవన్నీ మైండ్ గేమ్. కానీ ఆడ ఇంకోటి మోడీ గ్యారంటీ ఏంది అంటారు. ఎస్, మోడీ గ్యారంటీ అంటారు, నమ్ముతుర్రు. మీకేమనిపిస్తుంది? రాహుల్ గాంధీ గ్యారంటీ ఎవరు నమ్ముతారా? సోనియా గాంధీ గ్యారంటీ నమ్ముతారు. ఎందుకు? కాంగ్రెస్ గ్యారంటీ ఎవరు నమ్మడు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీ కాదు. మోడీ ఈయన కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ఆడ గ్యారంటీ ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు హ్యాండ్ ఇచ్చారు కదా. అది తెలుసు కదా, తెలంగాణ పిల్లలకు అర్థమైంది కదా. ఏది మీరు రైతు భరోసా డిసెంబర్ 9 నాడు 15,000 ఎకరానికి ఏమైంది? హ్యాండ్ ఇచ్చారు కదా. 4,000 పెన్షన్ హ్యాండ్ ఇచ్చారు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చి మేము హామీ ఇవ్వలేదు అన్నారు అసెంబ్లీలో. సో ఇటువంటి మోసం చేసి ఇంకెవరు నమ్ముతాడు? అందరు రాహుల్ గాంధీ, ఈయనకు రేవంత్ రెడ్డికి మోడీ కట్టపోటు. రేవంత్ రెడ్డి వేవా, మోడీ వేవట. కెమెరా ముందు రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన ఆయనకు మోడీకి సంబంధం. ఇంకోటండి, మోడీ గారి మీద కేసులు పెట్టారు గుజరాత్ అల్లర్ల మీద. ఎక్కడన్నా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇంకెవరు నాయకుడు పోయి కేసు విచారణ మీద స్టే తెచ్చుకురా? మాట్లాడండి. స్టే తెచ్చుకోలే. మీరు విచారణ చేయండి. 10 గంటలు 12 గంటలు కంటిన్యూస్ మోడీ గారు కోపరేషన్. ఏ బీజేపీ కార్యకర్త రోడ్డెక్కలే. మోడీ గారి కేసు మీద కానీ, అమిత్ షా అన్ని కొట్టేశారు. ఎక్కడ నేను రోడ్డెక్కలే, వాళ్ళు స్టే తెచ్చుకోలే. మోడీ గారు సీఎం ఉన్నప్పుడులోనే దేశ చరిత్రలో ఎప్పుడు చనిపోయిన మంది గుజరాత్ లో చనిపోయారు ఆ వైలెన్స్ లోని అర్థం. అక్కడ మీకు ఉల్టా కాదు. ఆ తగలబెట్టిన రైలు బోర్డు తగలబెట్టిన కాంగ్రెస్ కార్పొరేటర్, ముస్లిం కాంగ్రెస్ కార్పొరేటర్ గోత్రాలు 60 మంది హిందువులను చెప్తున్నది. ఆ తగలబెట్టిన పబ్లిక్ రియాక్షన్ అది. మీరు అటువంటి చేసే మరి ఇంతవరకు 7 సార్లు బీజేపీ గెలిచింది. 1985 తర్వాత ఒక్క ఎలక్షన్ గుజరాత్ గెలవలే. ఇంత విష ప్రచారం చేసిన కాబట్టి విష ప్రచారంతో గెలుస్తాను కూడా అది చాలా రాష్ట్రాల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ కింది పోయి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో కూడా ఏంటంటే ఇప్పుడు మోడీ గాలి ముందు, మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం ముందు, ఎన్డీఏ ముందు కాంగ్రెస్ రాహుల్ ఏమి పనికిరావు. రాహుల్ గాంధీ మన ఈయన రేవంత్ రెడ్డి ఇమేజ్ తోటి కొంచెం కాపాడుకుని కొంచెం ఏదో కొద్దిగా చూస్తారు కదా, దాంతో ఒకటో 2 సీట్లు వస్తాయి, 2-3 సీట్లు వస్తాయి కాంగ్రెస్కు. సో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉందంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ థర్డ్. మీరు ఇందాక బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అన్నారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. ఓకే, పర్లేదు. వాళ్ళకి తెలిసింది కరెక్ట్. మళ్ళీ క్వశ్చన్ అయ్యవద్దు. ఫ్లోలో వస్తే వచ్చిండొచ్చు. నేను అనలేదు కదా. వస్తే వచ్చిండొచ్చు. నాకు గుర్తులేదు. బీజేపీ 13 నుంచి మీరు ఇందాక బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అనగానే బీఆర్ఎస్ వాళ్ళ ఫేస్లు వెలిగిపోయి ఒకసారి 7% 10% ఓట్లు అన్నా కదండి. ఎట్లా సెకండ్ ప్లేస్? అదే ముందే చెప్తా కదా. కాంగ్రెస్ సెకండ్ ప్లేసు. కాంగ్రెస్ కూడా అది కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు కాపాడుతాడు. తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోద్ది, అది తెలిసిన విషయమే. ఎవరు కూలగొట్టరు, వాళ్ళే తన్నుకుంటారు. అది కాంగ్రెస్ నైజం. సో యాదగిరి గారు, తుక్కుగూడ మీటింగ్ రేపు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే దేశవ్యాప్తంగా చేయబోతున్నారో అలాగే తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా రేపు ఢిల్లీ నాయకులు